హాయ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఇంక ఇవాళ ఏంటంటే ఊరు వెళ్తున్నామనమాట. అంటే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము. అడుగుతున్నారు కదా సిస్టర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదా అని చెప్పేసేసి. సెలవులొచ్చాక మనం ఎందుకు వెళ్ళకుండా ఉంటాం చెప్పండి. కాకపోతే ఇంక ఫస్ట్‌కి అలా వెళ్దామనేసి నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాను. సో, అందుకే ఇన్ని రోజులు గూడా కదలలేదన్నమాట. ఇంకా ఇవాళ ఫస్ట్. సో, ఈరోజైతే ఊరు వెళ్ళిపోతున్నామన్నమాట హాలిడేస్‌కి. సో, అది ఇంకా వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. సో, నచ్చితే గనక మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళైతే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండబ్బా. నచ్చితేనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో, ఇంక ఇక్కడేంటంటే మార్నింగ్ ఇంక పిల్లలకైతే మిల్క్ ఇచ్చేస్తున్నానన్నమాట. అంటే మార్నింగ్ ఈరోజు కొంచెం హెల్త్ బాలేదు. బాగా హెవీ స్టమక్ పెయిన్ అన్నమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అది కూడా ఏం ప్రిపేర్ చేయకపోతే ఇంకా మార్నింగ్ మా వారు అంటే నేను ఇవాళ రేపే కదా అని చెప్పేసి దోసకి, ఇడ్లీకి కూడా ఏం వేయలేదు. నిన్న, ఇవాళ ఏదో ఒకటి చేస్తా వచ్చా అన్నమాట. ఇంకా అలాగా ఈరోజు కూడా ఏం వేయకపోతే ఇంకా మార్నింగ్ అయితే మా వారు బయట నుంచి తీసుకొచ్చారు. ఇంకా తర్వాత పిల్లలకి అలా కొంచెం పాలైతే ఇచ్చేసి ఇంకా పాల గిన్నె అయితే ఖాళీ చేశా. అంటే ఇంక ఉన్నాం కాబట్టి పెరుగు తోడు పెట్టడానికైతే ఏమీ ఉంచలేదన్నమాట. సో, ఇంక వాళ్ళకి అవి ఇచ్చేస్తే ఇంక అవైతే తాగేశారు. ఇంకిక్కడైతే లగేజ్ ప్యాక్ చేస్తూ ఉన్నాననమాట ఇంకా. ఎన్ని బట్టలోనండి నిజంగా. అంటే ఇంక ఊరు వెళ్తున్నామంటే పిల్లలతో వెళ్తున్నామంటే ఆఫ్‌కోర్స్ పిల్లలకి కొంచెం ఎక్కువే ప్యాక్ చేసుకోవాలి కదా! ఎన్ని జతలు ఇడుస్తారో తెలీదు. అందులోనూ ఈ ఎండకి అసలు మామూలు చిరాకు లేదండి. పొద్దుటి నుంచి గూడా ఎంత చిరాకుగా అనిపిచ్చిందంటే, అమ్మ బాబోయ్! ఈ ఎండలేంట్రా అనిపిచ్చింది నిజంగా. ఈ 2 డేస్ నుంచి గూడా అసల బాగా ఉన్నాయన్నమాట ఎండలు. అసలు ఏంట్రా బాబు ఈ ఎండలు అనిపించింది నిజంగా. అంత చిరాకేసిందండి పొద్దున్నే అసల 8 నుంచి కూడా అసల చెమటలు పట్టేసి అసలా ఉండాలన్నా గూడా అసలా ఉండలేకపోతున్నాం అనమాట. చాలా చీదరగా అనిపిస్తుంది. సో, ఇంకలాగా ఆఫ్టర్‌నూన్ టైంకి ఇక్కడైతే లగేజ్ ప్యాక్ చేస్తున్నాను. ఈవినింగ్ వెళ్తున్నామనమాట. ఇంకా మా అమ్మ ఇప్పుడంటే ఎండలో అల్లాడిపోతాము. ఈవినింగ్ అయితే కొంచెం చల్లబడతది కదా! అని చెప్పేసేసి ఇంకా ఈవినింగ్ అలా అయితే బయలుదేరదాం అనేసి అనుకుంటున్నాను. ఇక్కడైతే లగేజ్ నావే పట్టేసాయన్నమాట. ఒక బ్యాగ్‌కి ఎప్పుడు గూడా ఆ బ్యాగ్‌కి పిల్లలవి నావి పెట్టేస్తాను. పిల్లలకి కొంచెం పెట్టి ఇంకా బ్యాగ్ ఒకటి తీసుకెళ్తాననమాట. కానీ ఈసారి మాత్రం ఆ బ్యాగ్ మొత్తం కూడా నాయే పట్టేసాయి. ఇంకా పిల్లలవైతే అలానే ఉన్నాయి. ఇంకా మామూలుగా ఒక ట్రాలీ ఉందేమో తీసుకురమ్మని పంపిస్తే మా వారికి ట్రాలీ కనిపించలేదంట. ఇంకొక బ్యాగ్ కనిపించిందనేసి అన్నారు. ఇంకా అలా ఇంకొక బ్యాగ్‌లో పిల్లలవైతే పెట్టేసాననమాట. సో, అలా ఈసారి ఇంకా 2 బ్యాగ్స్‌తో అయితే వెళ్తున్నాం. అంటే 1 మంత్ పైనే ఉంటాం కదా! అందుకని జెప్పేసి కొంచెం లగేజ్ ఎక్కువ పెట్టుకున్నాననమాట. ఏమున్నాయిలెండి అందులో రోజు వేసుకునే బట్టలే. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ ఫ్రిడ్జ్‌లో ఇంకేమేమున్నాయి అనేసి అన్నీ గూడా చూస్తున్నాననమాట. వేస్ట్ అయిపోయాయి ఏమన్నా ఉన్నాయని చెప్పేసి ఫ్రిడ్జ్ గాని, కిచెన్ గాని అన్నీ గూడా క్లీన్ చేసుకొని వెళ్తున్నాను. ఎందుకంటే ఇక 1 మంత్ వరకు రాను. సో, ఇంకా అలా 1 మంత్ వరకు నేనైతే ఇంక మన కిచెన్‌లో కనిపించను. మీరెంత అడిగినా గూడా నేను కిచెన్‌నయితే చూపించలేను. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే తప్పిస్తే నేనైతే చూపించలేననమాట ఇక నుంచి. సో, అదే ఇవాళే లాస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా అలాగే ఫ్రిడ్జ్‌లో ఏమన్నా వెజిటబుల్స్ అవన్నీ ఇప్పుడు నేనింకా వంట చేయలేదు. సో, నాకు కావాల్సినవి తీసేసుకొని ఇంకా రిమైనింగ్ అంటూ పెద్దగా ఏం లేవులేండి. కొన్ని బీట్రూట్లున్నాయి అండ్ పచ్చిమిర్చి ఎక్కువున్నాయన్నమాట. ఇంకా అలా కొన్ని బంగాళదుంపలున్నాయి. ఇంకా అలా కొన్ని ఇంక అవి అత్తయ్యకిచ్చేద్దాంలే వేస్ట్‌గా ఉంచడం ఎందుకు వేస్ట్ అయిపోతాయి గదా! అని జెప్పేసేసి ఇంకా అవి కూరగాయలు అవి ఇంకా అత్తయ్యకైతే ఇచ్చేద్దామని ఇంకా అవి సెపరేట్‌గా పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్ అదంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తున్నానన్నమాట. ఇంకా పెద్దగా పాడయ్యేవంటూ ఏమీ లేవు. అన్నీ కూడా ఈ స్పైసెస్, మసాలాలుంటాయి కదండీ! సాసులు అవి అంటే చిల్లీ సాసు, సోయా సాస్ ఇవి ఉంటాయి కదా! అవి అలాగే ఇంకా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాలు, ఎండు కొబ్బరి అవి ఇంకా అవయితే పాడవ్వవు కదా! ఒక 1 మంత్ వరకయినా కూడా ఉంటాయి. ఇంక అందుకని వెజిటబుల్స్ మాత్రం ఇప్పుడు నాకు కావాల్సినవి ఉంచుకొని ఏం లేవు ఆలూనే ఉన్నాయి. సో, ఆలూనే ఉంచుకొని ఇంక మిగిలిన పచ్చిమిర్చి, టమాటాలు, ఇంకా బీట్రూట్ అవి ఇంకా అత్తయ్యకిచ్చేద్దాంలే అనేసి ఇంకా అన్నీ గూడా క్లియర్ చేసేసి అత్తయ్యకైతే ఇంకా కూరగాయలైతే ఇచ్చేసాననమాట. తర్వాత ఇచ్చానులెండి. ఇంకా ఫ్రిడ్జ్ అంతా గూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను మామూలుగా పైన. సో, అది
ఇంకా అక్కడ వేస్ట్‌గా ఉన్న గిన్నెలన్నీ గూడా తీసుకొచ్చి సింక్‌లో వేసేసాననమాట. ఇంకిక్కడేంటంటే లంచ్‌లోకి ఆలు ఫ్రై చేద్దామనేసి ఇంకిక్కడ ఆలు అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంక చెప్పడం మర్చిపోయాను. ప్రీవియస్ వ్లాగ్‌లో మా వారికి బర్త్‌డే విషెస్ అయితే చెప్పారు కదండీ! సో, మా వారి తరపున విష్ చేసిన ప్రతి ఒక్కరికి గూడా చాలా చాలా థాంక్స్ అండి. సో, అన్నయ్య అని చెప్పేసి చాలా మంచిగా విష్ చేశారు. అందరికి చాలా చాలా థాంక్స్. సో, ఇంకిక్కడైతే ఆలు కట్ చేశాను కదా! సో, ఇంక అవైతే ఫ్రై చేస్తూ ఉన్నా అనమాట. అవైతే ఫ్రై అవుతూ ఉన్నాయి. ఇంక ఈలోపేంటంటే ఇంట్లో బేబీ కార్న్ ఉన్నాయండి. ఈ బేబీ కార్న్‌తో ఎప్పటినుంచో చిల్లీ బేబీ కార్న్ చేద్దామనేసి అనుకుంటున్నా. యాక్చువల్లీ మొన్న మా వారి బర్త్‌డేకి చేద్దాం అనుకున్నాను. పిల్లలకి ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో అలాగా. కానీ అసలు కుదరలేదనమాట. ఇంక ఈరోజు చూడండి ఇంకా మా అత్తయ్యకేమో ఇవి చేయడం అలా రాదనమాట. ఇంక అందుకని ఇంకా వెళ్ళే దారిలో అలా తింటారులే అని చెప్పేసి ఇంక పిల్లల కోసమే క్రిస్పీ బేబీ కార్న్ అయితే చేద్దామని ఇక్కడ వీటిలనైతే కట్ చేస్తున్నాననమాట. ఈ బేబీ కార్న్ ఉన్నాయి అండ్ పన్నీర్ గూడా ఒక హాఫ్ ఉంది. సో, ఇవి మా అత్తయ్యకి ఇస్తే రాదనమాట తనకి చెయ్యడము. ఇంక మామూలుగా తనకొచ్చినవయితే ఇచ్చేసాను కానీ, ఇంక వీటితో అయితే ఇంక పిల్లలు వెళ్ళే టైంలో తింటారులే అనేసి నేనే స్నాక్స్‌గా ప్రిపేర్ చేశాను ఆఫ్టర్‌నూన్ టైంలో. అక్కడ బంగాళదుంపలు ఫ్రై అవుతూ ఉన్నాయి. ఈలోపు ఇది ప్రిపేర్ చేస్తున్నాననమాట. బేబీ కార్న్ ఇలా కట్ చేసుకొని, వాష్ చేసుకుని ఒక 2, 3 సార్లు అలా కడిగిన తర్వాత ఇందులో టేస్ట్‌కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం కారము, కొంచెం ఏంటంటే ఇది ఉంటది కదండీ! మిరియాల పొడైతే వేశాను. అలాగే మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటైతే వేశాను. ఒక 2 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ వేశాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే గనక అది గూడా కొంచెం వేసుకొని నా దగ్గర లేదు చూడండి అడుగుది మొత్తం గూడా తుడిచి వేస్తున్నాననమాట. అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీనికోసమే ఏం ప్రిపేర్ చేస్తాం చెప్పండి. అందుకని చెప్పేసి అడుగున కొంచెం ఉంటే అది వేసేసాననమాట. కార్న్ ఫ్లోర్ కూడా వేసేసుకొని కొంచెం అలా వాటర్ వేసుకొని అలా మిక్స్ చేసేసుకొని ఇంకా ఆయిల్‌లో వేసి డీప్ ఫ్రై చేసేసుకోవడమే. సో, టేస్ట్ గూడా చాలా బావున్నాయి. మ్యాగీ మసాలా వేయడం వల్ల ఏంటంటే, ఆ మ్యాగీ ఫ్లేవర్ మనకి మసాలా ఫ్లేవర్ ఉంటుంది కదా! బావుంటుందనమాట. లేదంటే కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి అవి వేసుకొని కొంచెం పెరి పెరి మసాలా ఉంటే అది వేసుకొని చేసుకోవచ్చు. చాలా బావుంటుంది అలా కూడా. బట్ నేనైతే సింపుల్‌గా ఇలా చేసేసాననమాట. అలా ఆయిల్‌లో వేసుకొని అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవడమే. క్రిస్పీగా వేడి వేడిగా తింటే క్రిస్పీగా చాలా బావుంటాయి. కొంచెం చల్లారాక తింటే కొంచెం మెత్తగా అనిపిస్తాయి. అండ్ ఈలోపు ఇక్కడ ఆలు కూడా ఫ్రై అయిపోయాయి. చక్కగా కారం, ఉప్పు, పసుపు కొంచెం ధనియాల పొడి అన్నీ కూడా వేసేసాను. ఇంకా అలా ఆఫ్టర్‌నూన్‌కి బంగాళదుంప ఫ్రై చేసేసాను. అలాగే క్రిస్పీ కార్న్ రెడీ. క్రిస్పీ బేబీ కార్న్ రెడీ. అలాగే ఇంక కొంచెం పన్నీర్ కూడా ఉందని చెప్పాను కదా! అవి కూడా జస్ట్ పీసెస్‌గా కట్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసి తర్వాత ఒక బాక్స్‌లో వేసేసి కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసి అలా ఒకసారి షేక్ చేశాననమాట బాక్స్‌ని. అంతే ఇంకా అవి కూడా కొంచెం సాల్ట్, పెప్పర్ పట్టి పన్నీర్ గూడా బావుందనమాట. ఇంకా అలా ట్రావెలింగ్ టైమ్‌లో తింటారని చేశాను గానీ వాళ్ళైతే తినలేదు. నిద్రపోయారనమాట. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు మాకు కావాలి అని జెప్పేసి బావున్నాయి అని ఇంకా అందరం గూడా తలా కొంచెం అయితే తినేసారు. అక్కడ అమ్మ వాళ్ళు, అలాగే పిల్లలు ఇంకా అలా అందరూ గూడా తలా కొంచెం అయితే తినేసి అవి అసలే ఒక్క ప్యాకెటే గదా! కొంచెమే ఉన్నాయి. అవే బావున్నాయి, బావున్నాయి అనుకుంట తలా కొంచెం తినేసారనమాట. సో, అదండి. ఇంకా ఆ తర్వాత లంచ్ కూడా చేసేసాము. లంచ్ చేసేసి ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే అన్నీ గూడా కడుక్కొని ఇంకిక్కడైతే ఫైనల్‌గా కిచెన్ క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాననమాట. స్టవ్ కానీ, చిమ్నీ, మిక్సీ అన్నీ గూడా క్లీన్ చేసేసుకున్నాను. 1 మంత్ తర్వాత మళ్ళీ నేనొచ్చేది. సో, వచ్చేసరికి ఇంకప్పుడు చూడాలి ఎలా ఉంటదో ఏంటో అనేసి. ఇంత ఎత్తున దుమ్ము పడిపోయి ఉంటదనమాట. ఇంక మా వారు ఇంక మోస్ట్‌లీ కిందే తినడం అలా చేస్తూ ఉంటారు. టీ, కాఫీ అట్లాంటివి గూడా ఏం పెట్టరు. ఇంక అన్నీ గూడా అత్తయ్య జూస్తారనమాట. ఇంకలా మా వారైతే ఇంకేమి యూజ్ చేయరు కాబట్టి, ఇంకా ఇంట్లో ఆటోమేటిక్‌గా డస్ట్ అయితే ఫార్మ్ అవుతది. సో, ఇంకా వెళ్ళేటప్పుడు గూడా మనం క్లీన్‌గా ఉంచుకుంటే, వచ్చేసరికి కూడా మనం ఈజీగా క్లీన్ జేసుకోవడానికి ఉంటది కదా! సో, ఇంక అందుకని చెప్పేసేసి ఇంకలా మొత్తం స్టవ్ దగ్గర నుంచి చిమ్నీ కానీ, మిక్సీ కానీ, ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో కూడా మొత్తం క్లియర్ చేసేసి, ఇంకలా మొత్తం గూడా క్లీన్ చేసుకున్నాననమాట. సో, ఫైనల్ కిచెన్ అయితే ఇలా ఉంది నేను వెళ్ళేటప్పటికి. ఇంక వెళ్ళేటప్పుడే ఇలా క్లీన్ చేసుకొని వెళ్తే మనకు కూడా సడెన్‌గా ఎవరన్నా వచ్చినా ఇంట్లోకి చూడ్డానికి బావుంటది. ఎక్కడివక్కడ ఉన్నాయనుకోండి అసలు బావుండదు. ఫ్రెండ్స్ ఫైనల్లీ మేము కూడా రెడీ అయిపోయామనమాట. సో, ఇంక మా వారైతే కార్ కోసం వెళ్ళారు. సో, అది ప్రస్తుతానికి టైం వచ్చేసి 4:30 అయిందనమాట ఎగ్జాక్ట్‌గా. ఇదబ్బా సంగతి. అంతా లగేజ్ సర్దుకున్నాను. అండ్ మొత్తం హౌస్ అంతా క్లీన్‌గా పెట్టేసి వెళ్ళిపోతున్నాను. మా వారు ఉంటారులేండి. అయ్యో! అంటే ఇంకేం పని ఉంటదిలేండి. తను ఒక్కళ్ళే ఉంటే కదా! సో, ఫుడ్ అదంతా ఇంక అత్తయ్య పెట్టేస్తారనమాట. సో,
ఇంకా ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తాను చెప్పండి. పిల్లలు ఇంకొంచెం పెద్ద అయ్యారు అనుకోండి, అమ్మో పిల్లలు స్కూల్ ఉంది అది ఇది అని చెప్పేసి ఇంకా మనకు కూడా వెళ్ళాలనిపించదు. సో ఫైనల్లీ ఇది ఇంకా మా వారైతే వస్తే ఇంక వెళ్ళిపోతాము. సో వాళ్ళైతే కార్లో వస్తున్నారు, నేను బ్యాక్ స్కూటీ మీద అయితే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే అక్కడ నాకు వీడియోస్ అవి అప్లోడ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో స్కూటీ వేసుకెళ్ళాను అనుకోండి, పక్కూరు వెళ్ళి అప్లోడ్ చేసుకోవడానికి బాగుంటుంది. నాన్న వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి అస్తమాను వాళ్ళని తీసుకెళ్ళాలంటే కుదరదు అనమాట. అందుకని ఎటు ఉంది కదా స్కూటీ, సో కారు వెనక మాలి చిన్నగా వెళ్దామనేసి అనుకుంటున్నాను. సో ఇది ప్రస్తుతానికి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా జర్నీ టైంలో అయితే వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదు, ఎందుకంటే నేను స్కూటీ మీద వచ్చానని చెప్పాను కదా, అందుకనేసి ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు, షూటింగ్ అది ఇది అని చెప్పేసి ఏమీ షూట్ చేయలేదన్నమాట. ఇంకా నేను వచ్చాను, తర్వాత ఇంకా వీళ్ళు కూడా వచ్చారు. యాక్చువల్లీ అప్పటి వరకు వీళ్ళే ఫస్ట్ ఉన్నారులేండి, ఇంటికి రావడం మాత్రమే నేను ఫస్ట్ వచ్చాను అనమాట. చెప్పయిందని ఎదురా ఇంక ఇక్కడ మా పెద్దోడైతే మా నాన్నమ్మ దగ్గరికి పరిగెత్తున్నాడు. చూడండి మా నాన్నమ్మ ముఖంలో నవ్వు చూడండి, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాళ్ళు మనం వస్తే. పెద్ద మా అమ్మ మొన్న ఎదురు చూస్తున్నా ఫ్రెండ్స్ మా కోసం. ఇదిగో ట్రైపాడ్ పట్టుకున్నా, నీ ట్రైపాడ్ దమ్మని చూద్దాం అనుకున్నా, మర్చిపోయా. వెళ్ళు ఏమో ఆడ సీట్. ఇంకా రాగానే ముఖము కాళ్ళు చేతులు అన్ని కూడా కడుక్కుంటున్నాను అనమాట. కానీ అండి నా ఫేస్ అయితే నిజంగా ఎట్లా అయిపోయిందంటే, నాకు స్కార్ఫ్ కట్టుకోవడం కూడా అంతగా అలవాటు లేదనమాట. ఇట్లా స్కూటీ నడిపేప్పుడు దానివల్ల ముఖం మొత్తం డల్ అయిపోయింది అనమాట. 1 అవర్ పైగా వచ్చేసామన్నమాట. 5కి అలా స్టార్ట్ అయ్యాము. అండ్ ఇప్పుడు టైం ఎంత అయింది, 6:30 అయింది. ఒక పావు గంట అవుతుంది వచ్చి మేము. సో అలా బయట ఆస్వాదిద్దాం కాసేపు. అబ్బా ఎంత స్వచ్ఛమైన గాలో ఫ్రెండ్స్. ఏంది నానా, ఏంది హాయ్ చెప్పినందుకు 1000 రూపాయలు. సరే తప్ప మళ్ళీ చెప్పు హాయ్. సరే కర్ర తీసావా ఇక రాగానే? ఇంక ఇక్కడ మా నాన్న హాయ్ చెప్పమంటే నాకు కూడా 1000 రూపాయలు ఇస్తానంటే హాయ్ చెప్తాను అనేది అన్నారు. యాక్చువల్గా నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో వీళ్ళకి కనపడాలంటే ఏదోలా అనిపించేది, కానీ బట్ ఇప్పుడు కొంచెం కొంచెంగా అలవాటు అయిపోయారండి మా అమ్మ వాళ్ళు కూడా. ఇంక ఇక్కడైతే నాన్న తాటి ముంజలు కోసిస్తున్నారు అనమాట. పొద్దునే మా ఇంటి దగ్గర చెట్టు ఉంటే ఇంకా చెట్టుకి కట్ చేయించారంట. ఇంకా రాగానే ఫస్ట్ మా కళ్ళల్లో పడ్డాయి. ఇవి సావిడి దగ్గర ఉన్నాయి, ఇదంతా మా సావిడి అనమాట. సావిడి దగ్గరే ఉంటే ఇంకా రాగానే నాన్న లేరు, మేము వచ్చేసరికి గేదెల దగ్గరికి వెళ్ళారు. ఇంకొక 10 నిమిషాలకి అలా వచ్చారనమాట. ఇంకా రాగానే ఇక్కడ అయితే ఇక పిల్లలు గోల గోల తాటి ముంజలు కోసి కోసి అని చెప్పేసి, ఇంకా అందుకని ఇక్కడ పిల్లలకి మా అందరికి కూడా వరుస పెట్టి తాటి ముంజలు అయితే కోసిస్తూ ఉన్నారు. ఇంక ఇక్కడ మా వారు తింటున్నారు అండ్ మా అమ్మ ఏమో గేదె పాలు తీస్తుంది అనమాట. సో అలా రాగానే తాటి ముంజలు తినే భాగ్యం అయితే కలిగింది మాకు. ఫ్రెండ్స్ ఎంత అడిగేలు ఉన్నాయో. అరే నేను తిన్నా చాలా ఫ్రెండ్స్. మా అమ్మాయి చికెన్ వండుతుంది ఫ్రెండ్స్, మేము వచ్చామని. వచ్చేటప్పుడు ఫ్రూట్స్ తీసుకొచ్చాం ఫ్రెండ్స్.
ఇంకా అలా నైట్ డిన్నర్‌కయితే మంచిగా చికెన్ కర్రీ చేసిందనమాట. టేస్ట్ చాలా బావుంటది మా అమ్మ చేసేది. ఇంకిక్కడైతే అందరికి గూడా పెట్టేసాం. అప్పటికి చాలా హెవీగా ఉంది ఈ సపోటాకాయలని. తాటి ముంజలు, సపోటాలు, ఇంకా టీ అవన్నీ తాగేసరికి ఇంకా చాలా హెవీ అయిపోయిందనమాట పిల్లలకి కానీ, మా వారికి కానీ. ఇంకా కొంచెం లైట్‌గా పెట్టమంటే ఇంకా అలా అందరికి గూడా పెట్టేస్తూ ఉన్నాను. నేను గూడా తిన్నానులేండి ఎప్పటికో చికెన్ గదా! ఆ రోజు. మంచి స్మెల్లొచ్చింది. అందులోను అమ్మ చేసింది కాబట్టి తినాలనిపిచ్చి ఎప్పటికో తిన్నాననమాట. ఇంక మా వారైతే నైటే వెళ్ళిపోయారు. తనకి రేపు మార్నింగ్ కొంచెం వర్క్ ఉందని చెప్పేసి, ఇంక అలా చక్కగా తినేసి, ఇంకా నైటయితే మేమిలా పండు వెన్నెల్లో పడుకుంటామండి. సమ్మర్ అన్నాళ్ళు కూడా ఊరొస్తే మాత్రము. అందరం గూడా చక్కగా బయట మంచాలు వేసేసుకొని చక్కగా పడుకుంటామనమాట. ఎంత హాయిగా ఉంటదో కదా! ఇలాగ పండు వెన్నెల్లో పడుకోవడము అంటే. సో, అది ఇంకిక్కడి నుంచి గూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వ్లాగ్సొస్తాయి. నచ్చితే మాత్రం తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.